ఎక్కడికి వచ్చినా నేను నెక్స్ట్ సార్ నేను ఉదయ్ని మీరు నేను ఇక్కడ స్వర్గానికి ఎవరు వెళ్ళాలి నరకానికి ఎవరు వెళ్ళాలి అని డిసైడ్ చేస్తూ ఉంటా సార్ నేనైతే ఏం పాపాలు చేయలేదు. పాపం పుణ్యం పక్కన పెట్టు, దేవుడు నీకు మంచి లైఫ్ ఇచ్చిండు, ఎంజాయ్ చేసినావా లేదా అది చెప్పు. సార్ ఎందుకు చేయలేదు, చాలా ఎంజాయ్ చేస్తాం, మస్తు ఎంజాయ్ చేస్తా, ఎంత ఎంజాయ్ చేస్తాను అంత కష్టపడ్డా. 5 కోట్లు పెట్టి ఓన్ గా ఫ్లాట్ కూడా తీసుకున్నా. 5 కోట్ల గజం 20-30 వేలు ఉంటుందా? 20-30 వేల గజమా? కాదు కాదు సార్, నేను తీసుకుంది 1800 స్క్వేర్ ఫీట్ మాత్రమే. 1800 స్క్వేర్ ఫీట్ అంటే 200 గజాలు, అది 5 కోట్ల. పక్క హిమాలయ పర్వతం మీదే ఉంటావు, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, గుడ్ క్లైమేటిక్ కండిషన్స్. వావ్, నైస్, వెరీ నైస్. అది కాదు సార్, నేను ఉండే ప్లేస్ లో యావరేజ్ 5,000 to 7,000 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఇంకా వాటర్ అయితే రోజుకి 2 గంటలు మాత్రమే వస్తుంది. అంత దిక్కుమాలిన ప్లేస్ లో ఉండి ఇంత కాస్ట్లీయా? భూమి నుండి బంగారం ఏమైనా దొరుకుతుందా ఏంటి? అంటే ఎప్పుడు తవ్వి చూడలేదు. యాక్చువల్లీ అది మాది కాదు. భూమి నీది కాదా? ఒక్క భూమి మీద 40 ఫ్లాట్లు కట్టిరు, దాంట్లో ఒకటి నా ఫ్లాట్. ఇంత కాస్ట్ ఎందుకు? అంటే డైరెక్ట్ మీ ఇంటి నుండి ఆఫీస్ కి లిఫ్ట్ లో వెళ్ళిపోతావా? కాదు సార్, ఆఫీస్ మా ఇంటి నుండి 15 కిలోమీటర్స్. ఓ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఇంటి నుండి బయటికి రాగానే మంచి హైవే, జింగ్ అని వెళ్తే 5 నిమిషాల్లో ఆఫీస్కి వెళ్ళిపోతావు, అంతే కదా? అంత లేదు సార్, ఈ రోడ్ గురించి మాట్లాడుకోవడమే బెటర్. 15 కిలోమీటర్లకి 2 గంటలు పడుతుంది, దాంతో ట్రాఫిక్ ఒకటి. ఇక్కడ నేను ఈ పైకి రావడం కూడా రోడ్ వల్లనే. మంచిగా నా వాహన నేను చక్కగా బండి మీద పోతున్నా, వెనుక నుంచి ఒక కారు వస్తుండు, ముందు గుంతుందని లెఫ్ట్ తిప్పిండు, నా మీదకి ఎక్కించి పోయిండు. నేను సీదా ఇక్కడికి వచ్చేసిన. ఎక్కడుంటావురా నువ్వు? చిన్న జాగా 5 కోట్లు అంటున్నావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవి లేవు అంటున్నావు, అసలు నువ్వు ఏడుంటావు? సార్ అది హైదరాబాద్. హైదరాబాద్? అరే ముందే చెప్పొచ్చు కదా. అరే మనోడిని స్వర్గానికి పంపించండి, పాపం ఇప్పటిదాకా నరకంలో ఉండేసి వచ్చిండు, ఎంత గొడ్డి సాకరీ చేసిండో ఏమో పాపం. థ్యాంక్ యూ సార్. అచ్చా ఒక్క నిమిషం, నీకు ఎక్సెల్ యూజ్ చేయడం వచ్చా? వచ్చు సార్, డైలీ నేను దాని మీదే చేస్తూ ఉంటా. ఒక పంచే, నీ రైట్ సైడ్ లో లైన్ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళి వాళ్ళ డేటా తీసుకో, ఎవరెవరు మెట్రో సిటీస్ నుంచి వచ్చారో వాళ్ళని నీతో పాటు స్వర్గానికి తీసుకొని వెళ్ళు. ఏం చూస్తున్నావు, వెళ్ళు, ఇక్కడ నాకు కూడా చాలా పనులు. హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు రావాలి, అందరు రావాలి.